హమ్ కాగజ్ నహీ దిఖాయేంగే అని ఒక 5-6 ఏళ్ల క్రితం నిరసనగా వచ్చింది సిఏఏ ఎన్ఆర్సీకి సంబంధించిన అంశంలో. ఆనాడు పౌరసత్వానికి సంబంధించి ఎన్ఆర్సీ రివిజన్కి సంబంధించి ఒక ఉద్యమం లాగా వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి గుర్తింపు పత్రాలకు సంబంధించిన విషయం, తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా ఎస్ఐఆర్కు సంబంధించి గుర్తింపు పత్రాలకు సంబంధించిన విషయం, దాంట్లో ఉన్న ఏమన్నా లింక్ చెప్పగలుగుతారా? ఒక 2-3 ప్రశ్నల తర్వాత వారు సమాధానం చెప్తారు. అట్లా కంటిన్యూ చేద్దాం. నాకు ఒక చిన్న సందేహం ఉందండి. ఈ మధ్య చదివినప్పుడు మ్యాపింగ్ చేస్తారు, మ్యాపింగ్ చేసినాక పబ్లిష్ చేస్తారు అన్నారు. మ్యాపింగ్ గురించి నాకు ఎక్కడ సమాచారం సరిగ్గా దొరకలేదు. తెలిస్తే కాస్త దాని గురించి పరిస్థితి సంతోషిస్తాను. నేను యాక్చువల్గా ఇందాక అన్నా ఉంటాను, అంత సమయం ఉంటుందో లేదో అని అనలేదన్నమాట. మాట్లాడిన తర్వాత మేము ముగ్గురు మాట్లాడిన తర్వాత కాస్త చర్చ కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు మొట్టమొదటి నుంచి మన్ కీ బాత్ ఇష్టం ఉండదండి. అంటే ఇంకో ఆ మన్ కీ బాత్ కాదు, ఓకే మనమే చెప్పడం అవతల నుంచి వినకపోవడం అనేది ఆ నమూనా అంత ఇష్టం ఉండే నమూనా కాదు. సో కొంచెం కాస్త మాట్లాడుకుంటే ఆ ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ఎన్ఆర్సీ ఇనిషియేట్ చేసినప్పుడు ఎన్ఆర్సీ అస్సాంలో ఉందండి ఎప్పటి నుంచో. అంటే మీకు ఇందా నేను ప్రస్తావించాను, ఎడ్యుకేషన్ అయినప్పుడు ఎన్ఆర్సీ తర్వాత సిఏఏ అమెండ్మెంట్ పట్టుకొచ్చారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్లో ఏం చేశారంటే మిగతా దేశాల్లో ఉన్నటువంటి హిందువులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, క్రైస్తవులు కానీ ఇక్కడ రావచ్చు, సిక్కులు రావచ్చు. అంటే పని కట్టుకుని ముస్లింని అందులోంచి ఎక్స్క్లూడ్ చేశారు. అంటే అది ఎంతమంది వచ్చారు ఏమిటి అనేది పక్కన పెడదాం కాసేపు. దాని ప్రాతిపదిక మీద ఎంతమందికి పౌరసత్వం ఇచ్చారు, ఎంతమంది ఉండొచ్చు అన్నారు అనేది కూడా పక్కన పెడదాం కాసేపు. సూత్రప్రాయంగా ఈ దేశంలో హిందువులకి సంబంధించినటువంటి మతాలకి ఇక్కడ చోటు ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు అని చెప్పడం. అది మరీ నగ్నంగా చేస్తే బాగుంటుందని క్రైస్తవులు కూడా అన్నారు. బట్ అది అంత సీరియస్ కాదు. అంటే మీకు గుర్తుందా, మీకు సావర్కర్ దగ్గర నుంచి ఫార్ములేషన్ ఏమిటంటే ఈ దేశం ఎవరికి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న వాళ్ళకి చెందుతుంది, ఇది పితృభూమి అంటాం, మాతృభూమి అంటాం మనం, పితృభూమి అనేవాళ్ళు. అంటే జర్మన్ ఇమిటేషన్ మాట, ఫాదర్ల్యాండ్, మదర్ల్యాండ్ కాదు, పితృభూమి ఉంటే సరిపోదు, ఇది పుణ్యభూమి కూడా అవ్వాలి. కేవలం ఇక్కడ పుట్టాను ఇక్కడ ఉన్నాను అంటే సరిపోదు, ఇది నీ పుణ్యభూమా కాదా? నువ్వు తూర్పు తిరిగి దండం పెడుతున్నావా, పడమర తిరిగి దండం పెడుతున్నావా? పడమర తిరిగి దండం పెడుతున్నావా అంటే నీ పుణ్యభూమి వేరే ఉంది, పితృభూమి ఇది కావచ్చు. నువ్వు ఈ దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు. నీకు ఈ దేశం మీద ఉన్నటువంటి భక్తిని అనుమానించాల్సి వస్తుంది నీ పుణ్యభూమి ఇది కాకపోతే అనేది ఫార్ములేషన్. దాన్ని ఏదో రకంగా దేశంలోకి సూత్రప్రాయంగా తీసుకురావడం, ఎంతమంది వచ్చారని పక్కన పెట్టి మన రాజ్యాంగానికి ఇందాక రవి గారు చెప్పినట్టుగా దెర్ ఆర్ నో ప్రిడికేట్స్, క్రైటీరియా ఏం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులే అన్నదానికి విరుద్ధంగా సిఏఏ తీసుకొచ్చారండి. ఎన్ఆర్సీ అస్సాంలో పెట్టారు. ఇందాక ఎన్ఆర్సీ గురించి విషయం, ఈ ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఒక చిన్న విషయం ఉంది చెప్పాలి. అస్సాంలో జరగట్లేదు చెప్పి అసలు కంటెన్షన్ ఎక్కడైనా ఉంది, వివాదం ఎక్కడైనా ఉంది, ఎవరు పౌరులు కాదు, బయట నుంచి వచ్చారు, ఎవరు ఇక్కడ వాళ్ళు అనేది బాగా వివాదమైంది ఏదన్నా ఈ దేశంలో ఉంది రాష్ట్రం అంటే అది అస్సాం. అస్సాంలో ఎప్పటి నుంచో అసలు రిజిస్టర్ ఒకటి మొదలుపెట్టారు, ఎవరిక్కడ వాళ్ళు ఎవరు కాదు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి దాంట్లో గుర్తించినటువంటి బయట వాళ్ళు, పత్రాలు పూర్తిగా లేనటువంటి వాళ్ళు, పౌరసత్వాన్ని ఇక్కడే వాళ్ళవే నిరూపించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 19 లక్షలు, 19 lakhs. అయితే అక్కడ ఎస్ఐఆర్ ఎందుకు చేయడం లేదు అని అంటే ఆ 19 లక్షల్లో 7 లక్షల మంది ముస్లింలు,
12 లక్షల మంది హిందువులు. సో ఎన్ఆర్సీ ప్రకారం పత్రాలు లేవు అన్నటువంటి వాళ్ళని బయట పెట్టాలి తీసేనంటే ఎక్కువ మంది హిందువులు వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ ఎస్ఐఆర్ కాకుండా కేవలం ఎస్ఆర్ మాత్రమే పెట్టారు. అంటే దీని అంతరార్థం ఇది మత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి రివిజన్ తప్ప ఇది చనిపోయిన వాళ్ళు, లేని వాళ్ళు, లేకపోతే యాబ్సెంట్గా ఉన్నవాళ్ళు, డూప్లికేటు ఇది తీసేటటువంటి ఉద్దేశం కాదు అనేది ఒకటి. ఎప్పుడైతే సిఏఏ ఎన్ఆర్సీ మీద చాలా పెద్ద ఎత్తున దేశంలో వ్యతిరేకత వచ్చిందో, అన్ని చోట్ల ఉద్యమాలు లేచాయో, ఇది బాగా అల్లరైందో, ఇది మనం కొనసాగించలేము దేశం అంతాను అని ప్రభుత్వం ఆ వేళ వెనకడుగు వేసి కానీ ఇది 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 చేయకుండా ఉండలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మిషనే ఇది. అంచేత ఎన్ఆర్సీ పెట్టలేము దేశం అంతా, సిఏఏ పెట్టలేము కాబట్టి దొడ్డిదోమన ఎన్నికల సంఘం ద్వారా ఇదే పని వాళ్ళు చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఇందాక రవి గారు చెప్పినట్టుగా పౌరసత్వాన్ని నిర్దేశించేటటువంటి అధికారం లేకపోయినా ఇవాళ పరోక్షంగా నువ్వు పౌరుడివి, నువ్వు పౌరుడు కాదు, నీకు ఓటు హక్కు ఉండాలి, నీకు ఓటు హక్కు ఉండకూడదు అనేటటువంటి దాన్ని నిర్దేశిస్తున్నారు. అంటే సిఏఏ ఎన్ఆర్సీకి ఇవాళ జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్కి అది సంబంధం. మ్యాపింగ్ గురించి సుబ్బారావు గారు, మ్యాపింగ్ అంటే ఏమి నాకు నేను వినలా, నాకు తెలియదు. 2003 ఓటర్స్ లిస్టు లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2003 అని చెప్పారు. 2003తో ఉన్న లిస్టుతో ఇప్పుడు ఉన్నది కంపేర్ చేసి మ్యాపింగ్ చేసి అంటే యాక్చువల్గా చాలా టూకీగా ఆ విషయాన్ని నేను ఇందాక ప్రస్తావించాను. 2003లో జరిగినటువంటి ఏదన్నా రివిజన్ జరిగి ఉంటే దానికి దీనికి ఏ రకమైన సంబంధం లేదు. మీరు చాలామంది 2000 మనందరం కూడా లేదండి లేదని చెప్పిన వాళ్ళు బుకాయిస్తున్నారు. దాన్ని మ్యాపింగ్ చేసినాక డివిజన్ జరుగుతుంది, తర్వాత అంటే సుబ్బారావు గారు లేదు, అది వాస్తవం కాదు. నేను చెప్పేది అదే, ఇందాక నుంచి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి ఏనుక్కి తినే దంతాలు వేరు, చూపించే దంతాలు వేరులాగా ఎస్ఐఆర్లో ఎన్నికల సంఘం చెప్పేటువంటి మాట వేరు, చేసేటటువంటి పని వేరు. నీకు సమాధానం చెప్పరండి, అడిగి చూడండి. అసలు మ్యాపింగ్ అనేటటువంటిది లేదు, 2003 తోటి పోలిక లేదు, 2003కి దీనికి సంబంధం లేదు. అసలు ఎస్ఐఆర్ చేయాలనేటువంటి విషయం ఏ ప్రాతిపదిక మీద చేశారో కూడా చెప్పడం లేదు. ఎవరు ఈ నిర్ణయం తీసుకోవాలంటే మేమైతే ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. ఎస్ఐఆర్ అండ్ హ్యాస్ నథింగ్ టు విత్ 2003లో ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా పత్రాలను తీసుకెళ్ళి మేము ఈ దేశ యొక్క పౌరులమే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడు రాలేదు. మనం ఎవరు చేయలేమండి. అది ఎవరైనా చేయాలంటే అమిత్ షా గారు, మోడీ గారు చేయాలి.